ప్రత్యేకంగా శ్రీధరబాబు గారి ఆధ్వర్యంలో వారు అన్నారు క్లియర్గా మేము 130 కులాలు అన్ని బీసీ కులాలు కూడా కార్పొరేషన్ ప్రకటిస్తాం. కానీ ఈరోజు 2 ఏళ్ళు గడిచిపోయింది. మరి ఏ కార్పొరేషన్ ఏ కులానికి ఇచ్చారనేది మరి వారే చెప్పాలి. కాబట్టి 2 ఏళ్ల తర్వాత మేము బయటకు రావడం జరిగింది. మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన వాళ్ళం. ఇది మా హక్కు. మేము పార్టీలకు అతీతంగానే ఆ రోజు మేము అందరినీ అడిగాం, వారు ముందుకు వచ్చారు. ఇచ్చిన మాట కట్టుబడి ఇకనైనా రేపు మార్చి బడ్జెట్ సమావేశాల నాటికి ఇక్కడ ఆల్రెడీ డిమాండ్ చేస్తున్నాయి. ప్రధానంగా సారోళ్ళు సోమవంశ క్షత్రియ, అలాగే గుంజుల సామాజిక వర్గం నుంచి రాణా నగేష్ గారు, దూదేకుల సామాజిక వర్గం నుంచి షేక్ సయ్యద్ బాషా గారు, ఫకీర్ సామాజిక వర్గం నుంచి మహమ్మద్ సలీం గారు, బంజర సామాజిక వర్గం నుంచి పుక్కుల సునీత్ గారు, శిష్టకరణం సామాజిక వర్గం నుంచి త్రినాథ స్వామి గారు, తుర్కకాసా సామాజిక వర్గం నుంచి ఇమాం పాషా గారు, అలాగే ఆర్యఘటిక సామాజిక వర్గం నుంచి మరి భోగికా కిషోర్ గారు, వీళ్ళందరి సమక్షంలో పత్రికా ముఖ్యంగా ఏదొక్కటే మేము కట్టిన పన్నుల డబ్బు ఈ సామాజిక వర్గాల ప్రయోజనాల కోసం బడ్జెట్లో కేటాయించి వెంటనే కార్పొరేషన్ ప్రకటించి మరి ఆ రీతిగా బడ్జెట్లో కూడా ఆ వర్గాలకి ఆర్థిక సహకారం అందించే విధంగా ముందుకు రావాల్సి వస్తుందని ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.